నమస్తే, వెల్కమ్ టు చిత్రరూప్. నేను వివర్మ. ఒక 10 రోజుల క్రితం నోయిడాలో ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎవరు చేశారో తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటర్ ఫెయిల్యూర్, ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కలిసి ఒక 27 ఏళ్ల వ్యక్తిని చంపేశారు. నిన్నటి నుంచి చాలా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, చాలా న్యూస్ ఆర్టికల్లో అతని మీద తప్పుడు వార్తలు రాయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ వార్తలలో ఏముందంటే ఆయన తప్ప తాగి కారు నడుపుతున్నారు, దానివల్లనే యాక్సిడెంట్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అన్నీ చూసిన తర్వాత ఇది ఎందుకో తప్పు అని నాకు అనిపించింది. సో అందుగురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు నిజం అదేనా అంటే కాదు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 గంటల పాటు ఆయన ప్రాణాలు సైతం గుప్పెట్లో పెట్టుకొని పోరాటం చేసిండని చెప్పి ఇట్లా మనం చెప్పుకోవచ్చు. అయితే 2 గంటల పాటు అక్కడ ఆయన అరుస్తూ నన్ను కాపాడండి అంటున్న పోలీసులు అక్కడ చూడనట్టు చోద్యం చూస్తూ నించున్నారు. సో ఆ రోడ్ మీద వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ అది గమనించి నేను ముందుకు వెళ్తా అని పోలీస్ డిపార్ట్మెంట్ ని అడిగి ఆయన వాటర్లో దిగి ఒక 40 నిమిషాలు ప్రయత్నించిన ఆ వ్యక్తి కనిపించలేదు అతనికి. సో ఇంకా దరిద్రం ఏంటంటే అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, హెచ్డీఆర్ఎఫ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి 90 నిమిషాల టైం ఉన్నా వాళ్ళు ఆ వ్యక్తిని కాపాడలేకపోయారు. సో అక్కడ ఉన్న ఐ విట్నెస్ ప్రకారంగా మనకున్న న్యూస్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే పోలీసులు వాళ్ళు భయపడుతున్నారు, ముందుకు వెళ్ళడానికి అతన్ని కాపాడడానికి భయపడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్న డెలివరీ బాయ్ ఏదైతే ఉన్నాడో ఆయన రోప్స్ కట్టుకొని మరీ వాటర్లోకి దిగి అతన్ని కాపాడడానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆయన దిగిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు ఆయన చాలా వెతికిండు అక్కడ ఆ వాటర్లో. సో అయినా కానీ వాళ్ళు దొరకలేదు. ఇంకా దురదృష్టపు ఘటన ఏంటంటే ఇక్కడ నేను ఆ న్యూస్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు 90 నిమిషాలు ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఏదైతే ఉందో, సో ఆ 90 నిమిషాల అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉందో, సో వాళ్ళ నాన్న ఏదైతే ఈ వ్యక్తి వాళ్ళ నాన్న గిట అక్కడే ఉండడం, ఆ ఇన్సిడెంట్లో ఉండడం జరిగింది. సో వాళ్ళ నాన్న ఏజ్ వచ్చేసి ఒక 60 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆయన ఎస్పీఐ ఆఫీసర్. సో ఆ 90 నిమిషాల పాటు వాళ్ళ తండ్రి అక్కడ ఉండి పోలీస్ వాళ్ళకి వేడుకుంటున్నాడు, మా కొడుకుని కాపాడండి, ఆయన అరుస్తున్నాడు అని చెప్పి. సో ఆ నరక యాతన అనేది ఎలా ఉంటుందంటే సొంత కొడుకు వాళ్ళ ముంగట అరుపులు వినిపిస్తున్నా పోలీస్ వాళ్ళు ఏం చేయట్లేదు, నా కొడుకుని అసలు బతుకుతాడా లేదా, వస్తాడా లేదా అంటే 60 ఇయర్స్ వయసులో వాళ్ళ కన్న కొడుకు అక్కడ ఉండి ఏదైతే వాళ్ళ కన్న కొడుకు ఆవేదన ఆయనకి వినిపిస్తున్నప్పుడు పోలీసులను నడుకుంటున్నప్పుడు ఆ నరక యాతన ఎలా ఉంటుందో ఒక్కోసారి ఆలోచించండి. సో ఇంకా ఇలాంటి చాలా అప్డేట్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. దయచేసి ఈ వీడియోని చూడండి, మొత్తం వీడియోని చూడండి. ఎందుకంటే ఈ తండ్రి కొడుకుల కన్నిటి బాధ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. దాంతోపాటు కాంట్రవర్సీస్ గిట ఈ వీడియోలో ఉన్నాయి. సో దయచేసి మీరు వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి గిట భావిస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక చెప్పినట్టు కాంట్రవర్సీస్ ఉంటాయైతే చెప్పానో మొత్తం ఒక టైం లైన్లో మనం చూసుకుంటే ఏదైతే డెలివరీ బాయ్ ఉన్నాడో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాపాడలేకపోయాడో, ఏదైతే వ్యక్తి చనిపోయాడో ప్రెస్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే ఇది మొత్తం పోలీసులు మన సిస్టమ్ ఫెయిల్యూర్, వాళ్ళ వైఫల్యం వల్లనే ఈయన చనిపోవడం జరిగింది. దాదాపు 90 నిమిషాల సమయం ఉన్నా ఆ వ్యక్తిని కాపాడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాటర్ కోల్డ్గా ఉన్నాయి, మేము ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మేము దాంట్లోకి దిగలేకపోయాము, ఇనుపరాడ్లు ఉంటాయన్న భయంతో మేము దిగలేకపోయామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న డెలివరీ బాయ్ అయితే వాటర్లో దిగారో ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒక 2 రోజుల తర్వాత ఆ స్టేట్మెంట్నే మార్చేశారు పోలీసులు. ఇవన్నీ మనం ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఏదైతే వ్యక్తి చనిపోయాడో అతని పేరు యువరాజ్, 27 ఏళ్ల యువరాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నోయిడాలో. ఈ ఇన్సిడెంట్ జనవరి 16, 2026 రోజు అయింది. అదే రోజు యువరాజ్ ఆఫీస్ ముగించుకొని 6:10 PM స్టార్ట్ అయ్యాడు ఆఫీస్ నుంచి. అక్కడి నుంచి ఆయనకి ఆఫీస్ పార్టీ ఉంది. సో ఆఫీస్ పార్టీకి వెళ్ళడానికి ఆయన ఆఫీస్ నుంచి రెడీ అయ్యి సెక్టర్ 43 అనేది నోయిడాలో ఒక ప్రాంతం, సెక్టర్ 43 ఉన్న మ్యాన్హాట్ బార్ అండ్ రెస్టోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఆయన 7 o'clock రీచ్ అయ్యాడు. సో 7 నుంచి ఒక 9:30 వరకు ఆయన అక్కడే ఉండడం జరిగింది. ఏదైతే మ్యాన్హాట్ రెస్టో బార్లోనే ఉండడం జరిగింది. అక్కడ పార్టీని ఎంజాయ్ చేసి చిల్ అయ్యి వాళ్ళ ఆఫీస్ కొలిక్తో ఆయన చిల్ మోడ్లో ఉన్నాడు. 9:00 వరకు అక్కడ ఉన్నాడు. 9:44 ఆయన అక్కడ నుంచి మ్యాన్హాట్ బార్ అండ్ రెస్టో నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఏదైతే యువరాజ్ ఉన్నాడో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయిన తర్వాత 11 PM మహామాయా పూల్ అనే ఏరియాలో అతని కారు కనపడడం జరిగింది యాజ్ పర్ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా. 11:08 PM సాయిపూర్ చౌక్ అని దగ్గరికి రావడం జరిగింది యాజ్ పర్ CCTV ఫుటేజ్. 11:08 PM
శాస్త్రీపూర్ చౌక్ నుంచి ఆయన సెక్టార్ 76 వైపు వెళ్తున్నట్టుగా ఆ సీసీ కెమెరాలో మనకు కనపడడం జరుగుతుంది. సో సెక్టార్ 76 మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్ వైపు ఆయన కార్ ప్రయాణిస్తున్నట్టు మనకి ఆ విజువల్స్ లో, సీసీటీవీ విజువల్స్ లో మనకు కనిపించడం జరిగింది. 11:12 మెట్రో స్టేషన్ దగ్గర కార్ కనపడిందని చెప్పి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది. సో లెవెల్ 26కి సెక్టార్ 100లో కారు కొంచెం ఇంకా వేగం పెంచి అక్కడ వెళ్తున్నట్టు కనిపిస్తుంది మనకి. లెవెల్ 26కి కార్ స్పీడ్ గా వెళ్తూ బ్లూ బర్డ్ ఏరియాలో సెక్టార్ 100లో ఉంటుంది. ఇది సెక్టార్ 100లో కనిపించింది. దాని తర్వాత ఆయన సెక్టార్ 100 నుంచి సెక్టార్ 105 దగ్గరికి వెళ్తున్నట్టు మనకి సీసీటీవీ ఫుటేజ్, పోలీస్ వాళ్ళు ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనిపించడం జరిగింది. సెక్టార్ 105 దగ్గర ఏదైతే కార్ వెళ్తుందో స్పీడ్ గా, అతను వెళ్ళి ఒక వాల్ కి గుద్దుకోవడం జరిగింది. వాల్ గుద్దుకొని పిట్లో పడడం జరిగింది. సో ఆ పిట్ ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే మీద మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ ఒకసారి గమనించండి. దాంట్లో మీరు 3 విషయాలు గమనించాలి. ఒకటి, అక్కడ పక్కన ఉన్న వాటర్ ఏదైతుందో అది చెరువు కాదు. రెండో విషయం, ఏదైతే టర్నింగ్ ఉందో అది 90 degrees ఉంది. మూడో విషయం, ఏదైతే మీకు బార్గెట్స్ కనిపిస్తున్నాయో ఆ బార్గెట్స్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ లేవు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏవైతే బార్గెట్స్ ఉన్నాయో పెట్టడం జరిగింది. అయితే 90 degrees ఏవైతే యూటర్న్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, అబౌవ్ 70 degrees ఏ ఏరియాలు ఉన్నా ఆ ఏరియాలో సైన్ బోర్డ్స్ కానివ్వండి, లేదంటే ఏదైతే బార్గెట్స్ ఉంటాయో బార్గెట్స్ కానివ్వండి, లేకపోతే క్రాష్ అటెనేటర్స్ అని చెప్పి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మీ ఏదైతే కారు గుద్దంగానే అది మన కార్ని సడన్గా ఆపకుండా మెల్లిగా స్లో చేసుకుంటూ వెళ్తాయి అనమాట. అంటే మీకు ఏం కాకుండా ఆపుతాయి. సో ఏదైతే మన కార్ ఏదైతే ఉందో అది డివైడర్కి ఎప్పుడైతే ఇట్లా డాష్ ఇస్తుందో, మనిషికి డివైడర్కి డాష్ ఇచ్చిందంటే మనిషి లైఫే ప్రాబ్లం అవుతుంది. సో ఈ క్రాష్ అటెనేటర్స్ ఏం చేస్తాయంటే మనిషికి ఏం కాకుండా బండిని స్లో చేస్తూ బండిని ఆపేస్తాయి అనమాట. సో క్రాష్ అటెనేటర్స్ అలా పనిచేస్తాయి. సో ఇందాక మీరు పిక్చర్ చూసినప్పుడు వాటర్ ఏవైతున్నాయో అది చెరువు కాదు, అది ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న మాల్. 2 సంవత్సరాల కింద ఇది కన్స్ట్రక్షన్కి తీసుకున్నారు. సో కొన్ని పర్మిషన్స్ దానివల్ల అది క్యాన్సిల్ అని చేయడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే ఆ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ మట్టి పూడ్చలేదు, అలానే ఉంది. అక్కడ డ్రైనేజ్ వాటర్తో పాటు కొన్ని మన ఫ్యాక్టరీస్లో ఉన్న మురికి వాటర్ మొత్తం అక్కడ చేరుకోవడం జరిగింది. సో మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఏవైతే పెద్ద పెద్ద సైట్స్ 40 floors 50 floors సైట్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ మనం హైదరాబాద్ తీసుకుంటే మన దుర్గం చెరువు కావచ్చు, మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అక్కడ వాళ్ళు బిల్డింగ్ కట్టేటప్పుడు సెల్లార్ గుంతలు తవ్వుతూ ఉంటారు. అప్పుడు మనకి బ్లూ కలర్ షీట్ పెద్ద పెద్ద ఒక 20 feet 25 feet పెద్ద పెద్ద టీన్స్ వేస్తారనమాట. బ్లూ కలర్ షీట్ ఉంటుంది, ఏం కనిపించొద్దు, బయట నుంచి మనం చూసేలాగా ఏది ఉండదు, అది పెద్ద పెడతారు. సో ఇక్కడ అవి లేవు. ఏవైతే ఉన్నాయో వాల్ మాత్రమే ఉంది. ఆ వాల్ గిట్ట మీరు పిక్చర్లో చూసుకుంటే చిన్న వాల్, అది 8 feet to 10 feet, ఆ 8 feet గిట్ట ఉండదు, బిలో 8 feet వాల్ అనమాట. అది దాన్ని గుద్ది ఆ పిట్లో ఏదైతే కార్ ఉందో ఆ పిట్లో వెళ్ళి పడింది. ఇప్పుడు ఆ పిక్చర్లో చూసుకుంటే మీ బురద నీళ్ళు ఎలా ఉంటాయి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ బురద నీళ్ళు మొత్తం గ్రీన్ కలర్గా పాకూరు పట్టి బురద వాటరు అవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఉందో అది లోటస్ గ్రీన్ బర్డ్ సంస్థ ఆల్రెడీ గృహ ప్రవేశ్ అనే సంస్థకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు. సో నోయిడాలో ఈ రెయిన్ వాటర్ ఏవైతున్నాయో, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది చెరువు ఉంటే మాత్రం ఒక వాటర్ ఒక లెవెల్లో ఉండి దాని తర్వాత లోతుకి వెళ్తూ ఉంటుంది అనమాట. వాటర్ సాయిల్ ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ సైడ్ కాబట్టి ఒక 30 నుంచి 40 అడుగుల లోతు అది ఉంటుంది. ఎందుకంటే ఆ వాటర్ స్టోరేజ్ ఏదైతే చేస్తారో 30 నుంచి 40 అడుగులు ఆల్రెడీ వాళ్ళు తోయారని చెప్పి కన్స్ట్రక్షన్ వాళ్ళే నిర్ధారించడం జరిగింది. సో ఏదైతే యువరాజ్ ఉన్నాడో, యువరాజ్ ఒక లెవెల్ 26 ఏదైతే మాట్లాడామో లెవెల్ 26 నుంచి మిడ్ నైట్ అయింది ఆల్రెడీ. మిడ్ నైట్ టైంలో ఆయన కార్ తీసుకొని ఆ వైపు వెళ్తున్నాడు. ఆ 90 degrees ఏవైతున్నాయో అక్కడ పొగ మంచు ఎక్కువ శాతం ఉంది. సో ఆయనకి ముందు ఏం కనిపించట్లేదు. అయితే కార్ నడుపుతున్నాడో ఆయన ముందుకు ఏం కనిపించలేదు. ఆ టర్నింగ్ అనేది ఏదైతుందో ఆ టర్నింగ్ తీసుకోవడం వల్ల ఆ వాల్కి తాకి ఆ పిట్లో పడడం జరిగింది. వాళ్ళ డాడీకి ఆయన కాల్ చేయడం జరిగింది. పిట్లో పడిన తర్వాత పిట్ ఎందుకంటే అది ఏదైతే గుర్రం డెప్కా అంటామో మనము, ఆ మొత్తం పాకూరు ఉండడం వల్ల కార్ మెల్లమెల్లగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ నాన్న కాల్ చేసి, నాన్న నేను ఇట్లా వాటర్లో పడిపోయాను, పిట్లో పడిపోయాను, నన్ను కాపాడు అని చెప్పి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న 3 years ఏజ్ లో హఠావుటుగా లొకేషన్కి వచ్చి వాళ్ళ కొడుకుని వెతగా ఆ ఫాగ్ లో ఆయన కనిపించట్లేదు అనమాట. సో వాళ్ళ నాన్న కనిపించడం అరుపులు వినిపిస్తున్నాయి, నాన్న నన్ను కాపాడు అని. వాళ్ళ డాడీ అక్కడ చేరుకున్న తర్వాత కాపాడు అంటే 112కి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. అక్కడికి ఒక 1 PM అరౌండ్
పోలీస్ వాళ్ళు వచ్చారు, చూశారు. కానీ ఆ ఫాగ్ లో వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఆయన కనపడలేదు. యువరాజ్ ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఆయన సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. కానీ ఆ పొగ మంచులో ఆ సెల్ ఫోన్ టార్చ్ కూడా ఏం చేయలేకపోయింది, ఉపయోగం లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత పోలీస్ వాళ్ళు SDRFని కాల్ చేయడం జరిగింది. సో SDRF నోయిడాలో లేదు, ఆయన గజియాబాద్ నుంచి తెప్పియాల్సి వస్తుంది. సో ఆ పొగ మంచులో 1-2కి ఏదైతే SDRFకి కాల్ చేశారో SDRFతో పాటు NDRF సిబ్బంది గిట ఆ విషయం చెప్పడం జరిగింది. 1-2కి SDRF చెప్పారు, 110కి NDRFకి చెప్పారు. సో అది గజియాబాద్ నుంచి రావాలి. పొగ మంచులో వాళ్ళు గిట స్లో రావడం జరిగింది. 3:45కి SDRF బృందం అక్కడికి చేరుకుంది. కానీ SDRF బృందం చేరుకున్న తర్వాత ఇక్కడ దురదృష్టవశాత్తు SDRF బృందం ఏదైతే వచ్చిందో వాళ్ళకి గిట్ట ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఏదైతే యువరాజ్ని కాపాడే ప్రాపర్ ఎక్విప్మెంట్ SDRF వాళ్ళ దగ్గర గిట్ట లేదు. సో వాళ్ళు NDRFకి చెప్పారు. NDRF వచ్చే వారికి 4:15 అయింది. అంటే 12 నుంచి 4:15 వరకు అతను తనలాడుతూనే ఉన్నాడు. NDRF వాళ్ళు 4:15కి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాపర్ ఎక్విప్మెంట్తో దిగి వాళ్ళ బాడీని బయటికి తీసిన తర్వాత ఏదైతే యువరాజ్ అటాప్సీ రిపోర్ట్ చూసుకుంటే మనము ఆయన ముక్కులో మొత్తం బురద, అది మొత్తం లంగ్స్లో మొత్తం మురికి నీళ్ళు నిండిపోవడము, చెవులో మొత్తం మన గుర్రపు డెక్క ఏవైతే ఉంటాయో మొత్తం పాకురు మొత్తం దాంట్లో ఉండడము అటాప్సీ రిపోర్ట్లో. అయితే అటాప్సీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఆల్రెడీ యువరాజ్ అనే వ్యక్తి 2:15కే చనిపోయాడు. సో 12:06 నుంచి 2:15 వరకు ఆయన 2 అవర్స్ ఆఫ్ టైం ఆయన గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు. అంటే ఇది ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఒక 2 అవర్స్ ఆయన వాటర్లో ఉండి ఆయన పానాలు సైతం అరిచేతిలో పట్టుకొని కొట్లాడినని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్, మనం ఆ సిచ్యువేషన్లో ఉన్న ఒక మాట మాట్లాడుకోవాలి. పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి నన్ను కాపాడతారు అన్న హోప్ పెట్టుకుంటూ నేను చనిపోతానేమో అని చెప్పి గిట్ట ఆయన భావిస్తూ పానాలు గుప్పెట్లో పెట్టుకొని గిలగిలా కొట్టుకొని చనిపోయాడు. అంటే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళ నాన్న గోస పెట్టుకుంటా మా కొడుకుని కాపాడు అన్న పోలీస్ వాళ్ళు ఏం చేయలేకపోయారు, NDRF ఏం చేయలేకపోయింది, SDRF ఏం చేయలేకపోయింది. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లనే ఒక నిండు ప్రాణం ఇవాళ నోయిడాలో చనిపోయింది అని గిట్ట మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ కోల్డ్ గా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అక్కడ ఇన్పరాడ్లు ఉంటాయేమో అని చెప్పి మేము లోపలికి వెళ్ళలేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. SDRF అయితే ఎట్లయినా ఎక్విప్మెంట్ ఎలా తెచ్చుకోలేదు, వాళ్ళు SDRF వాళ్ళు వెళ్ళలేదు. NDRF వచ్చిన తర్వాతనే బాడీ బయటికి వచ్చింది. ఇలా ఉంది మన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్స్ అనమాట. అడ్మినిస్ట్రేటర్ ఏం పని చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఢిల్లీ పోలీస్ ఏం పని చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ గృహప్రవేశ్ సమస్య ఏదైతే ఉందో ఆయన అక్షయ్ కుమార్ తో పాటు మనీష్ కుమార్ అనేది పరారులో ఉన్నాడు. అక్షయ్ కుమార్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఆ గృహప్రవేశ్ వాళ్ళు విస్టాన్ ప్లానర్స్ అనే సంస్థకి ఇది ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే మాల్ అనుకున్నామో అది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ గవర్నమెంట్ తో పాటు కమిషనరేట్ కి GHMCకి అన్నిటికీ లెటర్ రాసాము. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ తో పాటు మురుగునీరు ఇక్కడ పెద్ద చేరుకోవడం జరుగుతుంది, దాన్ని క్లీన్ చేసి మాకు ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ వాల్ ఏదైతే ఉందో వాల్ గిట్ట చాలాసార్లు కొట్టుకపోవడం జరిగింది. దీంతో పాటు దానిపైన అక్కడ నోయిడాలోనే 108 కేసులు ఉన్నాయి ఇలానే కన్స్ట్రక్షన్ సైట్వి. అయినా కానీ మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏం పట్టించుకోవట్లేదు అనిట వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున నోయిడాలో వాళ్ళిట చెప్పడం జరిగింది. అసలు అడ్మినిస్ట్రేటర్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఏం పని చేయట్లేదు అన్నది ఈ కేసు ఒక యుద్ధం. దీంతో పాటు ఈ యువరాజ్ కేసే కాకుండా ఇంకో కేసు గిట్ట ఇక్కడ అవ్వడం జరిగింది. ఒక ట్రక్ డ్రైవర్ సేమ్ అదే సిచ్యువేషన్ లో ట్రక్ తీసుకొని ఒక 12-11 సమయంలో అక్కడ నుంచి వెళ్తున్నాడు. సో అదే టర్నింగ్ లో అదే వాల్ కి గుద్దుకోవడంతో ట్రక్ పెద్దగా ఉండడంతో ఆయన ఆ ట్రక్ ఆగిపోయింది అక్కడ. సో ఆయన డోర్ తీసి కిందికి దిగినప్పుడు ఆయన బురదలో పడడం జరిగింది. సో అక్కడిగా వెళ్తున్న ఒక బెలినో కార్ వాళ్ళు చూసి అన్నను బయటకు తీయడం జరిగింది. లేకపోతే అప్పుడే మనకి విషయం అనేది బయటకు వస్తుండే. ట్రక్ డ్రైవర్ ఆ దేవుడే అతను వెనకాల ఉన్నాడని చెప్పుకోవచ్చు. అతను అక్కడ ఆ బెలినో కార్ అతను కాపాడడం జరిగింది. సో అప్పుడు వెలుగులోకి రాని విషయం ఈ యువరాజ్ అప్పుడు ఆయన చనిపోవడంతో ఈ వెలుగులోకి రావడం జరిగింది ఈ విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఏదైతే స్విగ్గీ డెలివరీ బాయ్ అయితే ఉన్నాడో ఆయన పానాలకు సైతం కిందికి దిగి కాపాడాడో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పోలీసుల వైఫల్యం అని చెప్పాడు. దాని తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆ స్టేట్మెంట్ అనేది మార్చడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే పోలీసు వాళ్ళు ఫోర్స్ చేసి పోలీసులకు సపోర్ట్ చేసి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నువ్వు ఇక్కడ ఏం గడవడొద్దు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపో అని చెప్పి పోలీసులు ఆయన ఫోర్స్ చేసి మహేందర్ సింగ్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఉన్నాడు ఆయన
పంపించడం జరిగింది. సో యాజ్ పర్ ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది యాక్చువల్ అయిన సిచ్యువేషన్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ ఫెయిల్ వల్ల ఒక నిండు ప్రాణం ఇవాళ నోయిడాలో పోయింది. అలాంటివి ఎన్నో సైట్లు ఈ ప్రదేశంలో ఉన్నాయని చెప్పి గిట్ట పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, అడ్మినిస్ట్రేటర్కి ఇచ్చినా, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చినా ఏం పట్టించుకోలేదు. ఇప్పటికైనా అడ్మినిస్ట్రేటివ్ కాకుండా గవర్నమెంట్ అఫీషియల్ దీనిపైన దృష్టి సారించి నోయిడాలో ఎప్పుడైనా మెరుగైన సిచ్యువేషన్ తీసుకొస్తారని చెప్పి భావిస్తూ జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, మీ జై వర్మ.